హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు కుష్మాద యూట్యూబ్ ఛానల్. ఇది సాటర్డే రోజు ఈవినింగ్ వ్లాగ్. మా బుజ్జి కనపైన తీసుకుందాం అని చెప్పేసి వెళ్ళాం. మా ఇంటి దగ్గరలోనే పెట్టారు, చాలా స్టాల్స్ పెట్టారు. ఎంత మంచి మంచి గణేషెస్ ఉన్నాయో, ఒక్కొక్కటి ఒక్కొక్క స్టైల్లో ఉన్నాయి. కాస్ట్ కూడా అట్లాగే ఉంది, చాలా రేట్స్ ఉన్నాయి. మనకు నచ్చినవేమో చాలా కాస్ట్ చెప్తున్నారు, కొంచెం తక్కువలో ఉన్నాయేమో డిజైన్స్ అండ్ ఫినిషింగ్ అంత మంచిగా లేవు. చూడండి చిన్నవి ఎంత మంచిగా ఉన్నాయో. ఒక్కొక్క వినాయకుల్లో ఒక్కొక్క వెరైటీస్ ఉంది. మేము మహారాజా గణేష్ తీసుకుందాం అనుకున్నాము. మా హస్బెండ్ ఏమో లాస్ట్ ఇయర్ తీసుకున్నాం కదా, వద్దు ఈసారి డిఫరెంట్గా తీసుకుందాం అనేసి అన్నాడు. బాల గణేష్ కూడా చూసాము, మంచి బుజ్జిగా ఉన్నాయి. అవి ఫేస్ క్యూట్గా ఉన్నాయి. కానీ చూద్దాం ఏది తీసుకుంటామా అని చెప్పేసి, ఇంకా షాప్స్ ఉన్నాయి కదా చూసొద్దాం ఒకసారి, అన్నీ చూసి ఏది నచ్చితే అది తీసుకుందాం అని చెప్పేసి ఒక రౌండ్ అట్లా వేసి వచ్చాము. ఇంకా స్కిన్ కలర్లో కూడా ఈసారి ఎక్కువ ఉన్నాయి. మన స్కిన్ ఎట్లా ఉంటుంది ఆ టైప్లో ఉన్నాయి వినాయకుళ్ళు. ఇది చూడండి, ఇక్కడ డిఫరెంట్గా ఉంది ఒక వినాయకుడు. నార్మల్గా చిన్న గణేషెసే 3000, 4000, 5,000-6,000లో కూడా ఉన్నాయి. ఇంకా పెద్ద గణేషెస్ ఎంత రేట్లో ఉన్నాయో. వీళ్ళు ఏంటి అంటే ఇక్కడ నుంచి తీసుకురావట్లేదు మేడం, మేము సోలాపూర్ నుంచి అక్కడ నుంచి తీసుకొస్తున్నాము, ఇక్కడ చేయలేదు మేము, ఫినిషింగ్ చూడండి ఎంత నీట్గా ఉంది అని చెప్పి కొన్ని వినాయకులను చూపించాడు. పెయింట్ అంతా పోయి అట్లా ఉంది. ఇంకా ఇక్కడ సన్ఫ్లవర్లోది వినాయకుడు ఎంత మంచిగా ఉన్నాడు. ఇది తీసుకుందామని చెప్పి రేటు కూడా అడిగాము, 2300 ఏమో చెప్తున్నాడు. కాస్ట్ తగ్గించు అంటే అస్సలు తగ్గించట్లేదు, ఒక 100-200 అట్లా తగ్గిస్తున్నారు. మాకేమో తీసుకుందామని చెప్పేసి డిసైడ్ అయ్యాం, కానీ మళ్ళీ బైక్ పైన కొంచెం వెడల్పులో ఎక్కువ ఉంది, అది మళ్ళీ తీసుకెళ్ళడానికి ఇబ్బంది అవుతుందేమో అని చెప్పేసి ఇంకా రేటు కూడా అడిగితే వాళ్ళు అసలు తగ్గట్లేదు. సరేలే వద్దులే అని చెప్పేసి మళ్ళీ వేరే దగ్గరికి వెళ్ళాము. ఇంకా ఇక్కడ చూడండి ఎంత క్యూట్గా ఉన్నాయో, అసలు చిన్నవే చాలా మంచిగా అనిపిస్తున్నాయి. ఇంకో దగ్గర చిన్ని వినాయకుడు సేమ్ పుష్ప స్టైల్లో ఉన్నాడు, గంధం చెక్క పైన కూర్చొని. అదే స్టిల్ ఇచ్చి నేను తీసుకుందామని చెప్పేసి మా ఆయనకు అడిగితే, ఇంకా చూస్తాం చాలా ఉంటాయి కదా, మళ్ళీ ఇక్కడ నచ్చిన తర్వాత వేరే దగ్గర ఇంకొకటి నచ్చితే ఫస్ట్ వెళ్ళి మనం అన్నీ చూసుకొని సెలెక్ట్ చేసుకుందాం, ఒకటి 2-3 అట్లా. ఏది నచ్చితే అది మళ్ళీ మనం చూసి తీసుకోవచ్చులే అని చెప్పేసి అన్నాడు. సరేలే అన్నాము. ఇంకా ఇదే చూడండి ఎంత మంచిగా అనిపించిందో నాకు. దీన్నే చూస్తూ ఉన్నాను, ఎంత స్టైల్గా అట్లా కూర్చున్నాడు, మంచిగా అనిపించింది. ఇంకా మేము తీసుకుందేమో 1600 పడింది. ఇంతకు ఏది తీసుకున్నాము అనేది ఇప్పుడు ఏం చూపించాను నేను. పండగ రోజు పూజ చేసిన తర్వాత అప్పుడు మా గణేషుని చూపిస్తాను, ఎందుకంటే ముందే చూపిస్తే దిష్టి తగులుతుంది. సో ఏది తీసుకున్నామా అనేది నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. అన్ని వినాయకులు చాలా మంచిగా ఉన్నాయి, ఏది చూసినా కూడా మనకి నచ్చుతుంది అట్లా ఉన్నాయి డిజైన్స్.